భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వరి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా అన్ని పథకాల ద్వారా ఏ విధంగా సహాయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీడీ వరకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కోరినట్లయితే వారి భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా ఉపాధి హామీ పథకం ద్వారా నీటి కుంట తవ్వించే అవకాశం ఉందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఫామ్ పాండు వాళ్ల మంచి ఉపయోగ ఉంటుందన్నారు. అజోల్లా పెట్టుకోవచ్చని, బాతుల పెంపకం చేపట్టి లబ్ధి పొందవచ్చునని, పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా రైతులు చేపట్టవచ్చునని వివరించారు. మండల్ హెడ్ క్వార్టర్ లో రైతు వేదికలో భూభారతి చట్టం గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వరి కొనుగోలు కేంద్రం దగ్గర మన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మన ప్యాక్స్ చైర్పర్సన్ గారి సమక్షంలో కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. వరి నాటే అందరు రైతులకి మేము అన్ని రకాలుగా అన్ని పథకాల ద్వారా ఎట్లా సాయం చేయాలని మా ఒక ప్రయత్నం నడుస్తుంది. మన ఎంపీడీఓస్ అందరికీ చెప్పడం జరిగింది. గ్రామంలో ఏ రైతు అడిగినా వాళ్ళకి ఉచితంగా ఉపాధి హామీ ద్వారా నీటి కుంట తవ్వే అవకాశం ఉంది. ఏ రైతు ముందుకు వచ్చి దరఖాస్తు పెట్టినా తప్పకుండా వాళ్ళకి తక్షణమే శాంక్షన్ ఉంటది. కాబట్టి రైతులందరూ మీ బోర్లో మంచి నీళ్లు నిండుతుంది. 2 కుంటలు చాలు. 2 కుంటలు మీరు కాంపౌండ్ కి ముందుకు రండి, మీకు దాని ద్వారా మంచి మేలు జరుగుతుంది. దాంట్లో మన రైతు వేదిక ద్వారా అజొల్లా మీరు దాంట్లో పెట్టొచ్చు, బాతు పెంపకం కూడా చేయవచ్చు. అదే విధంగా మన పొలంలో కూడా ఇది వరిగడ్డి వాడుకుంటూ పుట్టగొడుగుది కూడా మన అషరాపేట యూనివర్సిటీ ద్వారానే దానా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి వరి మన వ్యవసాయదారులందరికీ ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరు ముందుకు వచ్చి ఇది వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. కలెక్టర్ గారు నేను కూర్చుని ఎలా చేయాలో చూద్దాం. రైతుకు సంబంధించి మరిన్ని కొత్త వ్యవసాయ పద్ధతులు, ఇదేమో ఓన్లీ ఏమేమి కావాలి పట్టాలా లేకపోతే ఇంకా ఎన్ని ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయం కొత్త పద్ధతులతో మరింతగా లాభసాటిగా కలెక్టర్ గారు కొన్ని చెప్తున్నారు. మొలగా అటువంటి మన దగ్గర ఉన్న భూసారం ఏమిటి, ఈ భూమి నేచర్ ఏంటి, ఆ భూస్థితి ఏమిటి తెలుసుకుని ఈ భూమి స్థితికి అనుగుణంగా మనం ఇంకేమైనా మార్పిడి, పంట మార్పిడియా లేకపోతే మన ఇంటర్నల్ గా వేసే పంటలు ఉంటాయి అలా చేయటమా, ఏదో ఒక బాగా లాభాలు వచ్చే విధంగా. లేకపోతే పామ్ ఆయిల్ ఒకటి అక్కడ నడుపుతున్నాడు,